సినిమా వాళ్ళ ఇంటికి సినిమా వాళ్ళు వస్తారు, పొలిటీషియన్స్ ఇంటికి పొలిటీషియన్స్ వస్తారు ఎక్కువ. అలాగే మహర్షుల ఇంటికి ఎవరు వెళ్తారు? మహర్షులే వెళ్తారు. మహర్షులందరూ తపస్సులు కనుక ఏ ఒక్కడైనా దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఆ తపశ్శక్తి చేత జీవితం మారిపోవచ్చు. మన ప్రారంధం మనకున్న మహాత్ముల ఆశీర్వచనం మార్చవచ్చు. వాడు తపశ్శక్తి అలా ఉంటుందండి ఇక్కడ. అందుకే ఈయన ఆశపడ్డాడు తండ్రి, గొప్ప తెలివైనవాడు. శివుడు 16 ఏళ్ళు అంటే ఓకే అనేసాడు, కానీ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచుతున్నాడు. ఎందుకంటే తప్పు చేయకుండా పవిత్రంగా జీవిస్తే ఆయుష్ పెరిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శంకర భగవత్పాల్ వారు 8 ఏళ్ళప్పుడు మహర్షులు ఆయన దగ్గర వస్తారు. వచ్చి ఇతనికి ఆయుష్ 8 ఏళ్లే, కానీ 8 ఏళ్ళు ఆయన జీవించిన విధానం వల్ల మరొక 8 ఏళ్ళు ఆయనకు వచ్చాయన్నారు. అక్కడ ఒక మాట అంటాడు విద్యారణ్య స్వామి వారు, సుధియార్జిత అని అన్నాడు ఇక్కడ. అంటే మనం మంచి బుద్ధితో ప్రవర్తిస్తే ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ. అది ప్రారంధం మనకు దుఃఖం రాసి